మన యొక్క దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా కళ్ళకు కట్టినట్టు కూడా చూపించేటువంటి ఈజం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఆ యొక్క వీడియోని వీక్షించి దర్శించి అలాగే ఆ యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం.
ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే లోకం భూలోకం. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు, చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు, చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే లోకం భూలోకం. భజంత్రీల వారు సన్నగా వాద్యం చేయండి బాబు.
तस्य श्रीमदादिनारायणस्याः अचिन्त्या परमशक्त्या भ्रियमाणानां महाजलोघमध्ये परिभ्रममाणानाम् अनेककोटि ब्रह्माण्डानाम् एकतमे व्यक्ताव्यक्त प्रकृति महदहंकार पृथिव्यापस्तेजो वायुराकाशात् यावैर्नैरावृतेः अस्मिन् महति ब्रह्माण्डखण्डयोः मध्ये आधारशक्ति श्रीवराह कूर्म अनन्तादि अष्टदिग्गजो परप्रतिष्ठितस्याः अतल वितल सुतल तलातल रसातल पाताल लोकस्य परितले ऊर्ध्वस्व क्षीरोदकार्णवपरिवृते जम्बू प्लक्ष कृत्य क्रौंच शाक शाल्परि पुष्कराख्य उत्तर द्विगुणीकृत सप्तद्वीपयोर्द्वीपते अंग वंग कलिंग काश्मीर काम्भोज सौर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल सिंह वामन रामत्रय कृष्ण कल्याक्ष दशावतारे विराजिते सकल देव नामकरेवर राक्षस वैवस्वत सूर्याग्नि धर्म ब्रह्म रुद्रकार्य भौतिक पुत्र जमुखा नानामध्ये सप्तमे वैवस्वत मंतरे चतुर्विंशन् महायुगे जगतेषु इदानीम् अष्टविंशतितमे महायुगे कृतत्रेता द्वापर युगे जगतेषु इदानीं कलियुगे प्रथमपादे ब्रह्म पितृ दैव मन्त्र सौर सारस चान्द्राक्षत्रपारहत्पद्यमानानामध्ये अस्मिन् वर्तमाने व्यवहारगजान्द्रामानेन क्रोधिनाम सुमन्त्रे दक्षिणायने शरुद्रभूगात्तैकमासे कृष्णपक्षे काले ब्रह्मलोके शाश्वत नित्यनिवासित्यर्थम् అందరూ నమస్కారం చేసి చెప్పండి త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర కన్యామేవ సర్వభూయా ఉపాయా మంత్రాజ్ఞ పరపరభూత సాక్షి సమదేవతాః విమాన్ ప్రజాం పదాచ విష్ణునాం తారాయే కన్యాధారములాం సాధి శీలాయ ధీమతే ప్రియతోహం ప్రేచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే అందరూ నమస్కారం చేసి చెప్పండి శాలంకృత సహిరణ్య ఉదక పూర్వక కన్యాదానం తుభ్యమహం సంప్రదతే అంటే సువర్ణ ఆభరణాలతోటువంటి అలంకరించిన హిరణ్యం దక్షిణతో ధనంతో కూడినటువంటి కన్యని మీకు దానం చేస్తున్నాం అని స్వామికి నమస్కారం చేశారన్నమాట. ప్రజాపతే కన్యా తేనాం పురుషోస్యాం వయోధాత్రే వయోమిత్యా ఆర్త్వాంగే రస ప్రతికృతః హర నమః పార్వతీపతయే లగ్నే సావధానః శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధానః కళ్యాణై కరిదే తదస్సుజనిత కళ్యాణ సంధాయకః కళ్యాణ ప్రతికీర్తనం కఠోరే नानाविध परिमल कुंकुम पूजांतर प्रियाणि धूपं वनस्पतिर्धवैर्यैः नानाविधैस्वरितः अग्रेसर देवानां धूपो ये प्रवेश महानमः एकरे यजमानः विष्णुजो तथादि साम्राज्य भोजनं जय बोलो माता महारानी की
प्रजापति श्रीयामिषां प्रयोगं कामस्य अग्ने विश्वेश्वरेक देवैरोर्नात्तप्रथमस्य दयोनिं वायनं कृतवन्तं सवित्रे यज्ञन्नय यजमानाय दादु कोशाद्वेदोरयितः प्रकृष्टाश्रमो भूत्वा प्रवः मुखेन गृहान् गच्छ गृहं नेधा शवशनेन नामवेद धामावराजि ब्रह्मकृतधारं मुहूर्तोऽस्तु तदङ्गायो वस्त्राणि पीनसावसाधे మాటూరు మురళీకృష్ణ గారు దంపతులు స్వామివారికి అమ్మవారికి నమస్కరిస్తూ బంగారపు తంతులు గల నూతన వస్త్రాలు సర్వాలంకారాలు హర నమ పార్వతీపతయే హర మహాదేవా ఏకం
ఏకకపాలా ఏకదయతే నాభిగారయతి యదభిగారయే బ్రహ్మకుర్యాత్ బాబాయ్ బాబాయ్ అక్కడ తమ్ముడు కండాలు పెట్టవా రైట్ మూల పెట్టి స్వామి స్వామి కొద్దిగా పక్కన స్వామి కాళ్ళట్టు లాగేయండి ప్రసాద్ చలపతి గారు ఇంకేం తర్వాత అర్చనే కాదు లఘు గారా దీర్ఘంగా చలపతి గారు లఘుగానా దీర్ఘంగానా బాబా కూర్చొని మీరు కూడా కంకణాలు తీసి కదా కాదు కార్తీక మాసం ఎప్పుడో నేను మధ్య అలా కొట్టుకోండి అలా కొట్టామనుకో ఎగిరిందనుకో ఎగిరేవలో ఒక మోహన పడుతుంది ఒకరి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఉమామహేశ్వరాభ్యాం నమః జై వాసవి. మన కైకలూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రంలో గల పార్వతీ సమేత నగరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రీతిగా కార్తీక మాసం ఆర్ద్రా నక్షత్రం సందర్భంగా స్వామివారికి అమ్మవారికి విశేషంగా అశేష భక్తజన సహాయ సహకారాలతో లీలా వినోద కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాదులు అలాగే విశేషంగా భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ కూడా జరుగుతాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. Thank you.
జై వాసవి జై వాసవి ఏలూరు జిల్లా కైకిలూరు మండలం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రమునందు ఈరోజు పార్వతీ శ్రీ నగరేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగినది. భక్తులందరూ యవనమందరూ భక్తులందరూ వచ్చి కళ్యాణాన్ని తిలకరించి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. ఓం నమః శివాయ. చేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రంలో ఈ రోజున శ్రీ నగరేశ్వర స్వామివారి శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం చక్కగా జరిగింది. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులతో పాటు నగరంలోని అనేక మంది ఆర్యవేత్త పొంగోలు మహిళా సోదరుమణులు భక్తులందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మరియు శ్రీ నగరేశ్వర స్వామివారి పార్వతీదేవి అమ్మవారిల కృపా కటాక్షాలు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంగళ మహత్. ఓం నమః శివాయ. కైకలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క క్షేత్రమునందు కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవపేతంగా శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామివారికి ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులందరూ కూడా చక్కగా విశేషంగా పాల్గొన్నారు. అలాగే స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి దర్శించి స్వామివారి యొక్క తలంబరాక్షతలు శిరస్సు మీద ధరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అదేవిధంగా వచ్చే ఆదివారం అనగా 24/11/2024 ఆదివారం నాడు శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారికి భస్మాభిషేకం అక్షరాల 21 కేజీలని అభిషేకంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా 50 మంది భక్తులు సహకుటుంబ సభలు సమేతంగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. అదేవిధంగా మన యొక్క దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా కళ్ళకు కట్టినట్టు కూడా చూపించేటువంటి ఈజం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఆ యొక్క వీడియోని వీక్షించి దర్శించి అలాగే ఆ యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. ఓం నమః శివాయ.